వెల్కమ్ టు జేటీవీ న్యూస్. సంక్రాంతి పండుగకు బట్టలు పంపిణీ చేసిన కాకాని పూజిత. పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ రత్నగిరి శాంతినగర్ గ్రామాలలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ కాకాని పూజిత సంక్రాంతి పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా మా తాత కాకాని రమణారెడ్డి పేరు మీద ఇస్తున్నామన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పొదలకూరు మండలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అని తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. తోడేరు పంచాయతీలో ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ సభ్యులు గంగవరపు లక్ష్మీ కళ్యాణి, వైసీపీ నాయకులు ఏనుగు శశిధర్ రెడ్డి, షేక్ అంజాద్, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రెండు చీరలు ఎస్ శ్రీనివాసులు, ఒక పంచె 3 చీరలు స్వర్ణ మంగమ్మ, టి రమణయ్య 3 పంచెలు 5 చీరలు, టి రమణ పంచె 2 చీరలు, మీ అందరికీ నాన్న తరపున నేనున్నా అంటూ బోర్డు ఇచ్చినటువంటి ఏకైక దీప వనిత మన కాకాని పూజితమ్మ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కాకాని పూజితమ్మలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, ధైర్య సాహసాన్ని చూసి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి మన కాకాని పూజితమ్మ గారికి రాష్ట్ర స్థాయిలో పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. అయితే రెండు విషయాలు. గోవర్ధన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో మీ అందరికీ ఎటువంటి సేవలు అందించారో ఆయన అడుగుచాడు నడిచి నేనున్నా అంటూ తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తండ్రితో పాటు కాకాని పూజితమ్మ కూడా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నారు. ఒకసారి మనందరం కూడా పూజితమ్మ గారిని మరొకసారి మనందరం కూడా అభినందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా రత్నగిరి గ్రామానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, మీ అందరి ముద్దు బిడ్డ మన కాకాని పూజితమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. బహుశా మన తోడేరు గ్రామంలోనే ఇది అవకాశం ఉంటుంది. పండగకి ముందే పండగ సంబరాలు మొదలైపోతాయి. మనం అందరం కలుసుకుంటాము. బట్టల పంపిణీ ప్రోగ్రాం ఎలాగూ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నేను చెప్తాను కదా, పండగ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం మేము కూడా మా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవాలని ఇక్కడికి వస్తాం. మామూలుగా పండగకి అంతే కదా, కుటుంబ సభ్యులు బట్టలు తెచ్చుకుంటాము, కలిసి పండుగ చేసుకుంటాము, సంతోషంగా అందరం ఉంటాము. ఈ సంవత్సరం కూడా సంతోషంగా అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం. ఎంతో సంతోషాల విషయం. ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, బహుశా నేను రాలేకపోతానేమో అని అనుకున్నాను ఈ పండగకి చిన్న ఇబ్బంది వల్ల. అయినా కానీ పైన మా తాతయ్య బ్లెస్ చేసి ఉంటారు, లేదు పండగ అందరూ కలిసి తోడేరులో జరుపుకోవాల్సిందే అని చెప్పి అందుకని వచ్చాను.
ఇలాగే ప్రతి సంవత్సరం ఏ ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని అధిగమించి మనం అందరం కలిసి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తాతయ్య ఎక్కడున్నా కానీ ఈ పండుగ సమయంలో ఖచ్చితంగా పైనుంచి మన అందరినీ చూస్తుంటారు. ఆయన కూడా ఎంతో సంతోషంగా ఉండుంటాడు మన అందరం కలిసి పండుగ జరుపుకుంటున్నందుకు. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి.